మొదటి దౌరాల్లో మంచి పేరు సంపాదించుకున్న మన ట్రంప్ గారు రెండవ దౌరాల్లో ప్రపంచం మొత్తానికి ఒక పిట్టల దొరలా తయారయ్యాడు. అతను మాట్లాడుతున్న మాటలు కానీ చేష్టలు కానివ్వండి అన్నీ కూడా చాలా బఫూనరీగా ఉన్నాయి, చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. అతను ఏదైతే ఒక శక్తివంతమైన పీఠంలో కూర్చున్నాడో ఆ పీఠానికి తగ్గ లెవెల్లో కానివ్వండి, దానికి తగ్గ శక్తివంతమైన మాటలు కానీ మాట్లాడట్లేదు. అన్నీ కూడా పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తున్నాడు. అయినా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో జరిగిన ఒక యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధాన్ని తానే దగ్గరుండి ఆపించేశాను, ఒక అణుయుద్ధాన్ని నేను ఆపేశాను అని చెప్పి ఆయన సొంతంగా తన డబ్బా తను కొట్టుకుంటున్నాడు. అది ఎంతవరకు సమంజసం? మళ్ళీ ఇంకా ఏమంటున్నాడు, నా దేశ ప్రజలు ఎవరు కూడా నిన్న ఇప్పుడైతే బయట ప్రపంచంలో చేస్తున్నానో పనులు వాటి యొక్క సారాంశం అంటే వాటి గొప్పతనాన్ని నేను తీసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు గ్రహించారు, వాళ్ళు గ్రహిస్తారు, ఇంకా గ్రహిస్తారని కూడా తనంతట తాను చెప్పుకుంటున్నాడు. ఇవి నీ గొప్పలు ఏమన్నా ఉంటే పక్క వాళ్ళు చెప్పాలి, కానీ నీకు నువ్వే చెప్పుకుంటే అది డబ్బా అంటారు. పాకిస్తాన్తో చెప్పి ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి కోసం కూడా ఈ యుద్ధాన్ని ఆపినందుకు శాంతి బహుమతి కోసం కూడా తన్ని తాను రికమెండ్ చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అఫీషియల్గా పాకిస్తాన్ కూడా తన పార్లమెంట్ నుంచి అనౌన్స్ చేసింది ట్రంప్కి శాంతి బహుమతి రావాలి అని చెప్పి. ఇవన్నీ అసలు యాక్చువల్గా దీంట్లో ట్రంప్ చేసింది ఇంకొకరు చేసింది ఏమీ లేదు. ఇది పాకిస్తాన్ సౌదీ అరబ్ని కోరడం వల్ల జరిగిన ఒక సీజ్ ఫైర్ మాత్రమే అని వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారు, వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకున్నారు. దీనికి వాళ్ళ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఇషాక్ దార్ ఎవరైతే ఉన్నాడో వాడు టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ బాకైదా తనంతట తను చెప్పుకున్నాడు. అవును, ఒక జరగకూడని విషయం జరుగుతున్నప్పుడు మనం ఇంకొకళ్ళ సహాయం తీసుకోవడంలో ఆ విషయాన్ని ఆపడంలో తప్పే ఉంది అని తనకి తను సగర్వంగా కూడా చెప్పుకున్నాడు. దీనికోసం అని చెప్పేసి డైరెక్ట్గా పాకిస్తాన్ వచ్చి భారతదేశాన్ని అప్రోచ్ కాలేదు, ఎందుకంటే భారతదేశం నమ్మకపోవచ్చు. అందుకని చెప్పి మధ్యవర్తి ద్వారా ఈ ఫీలర్ని పంపుతారు. దానికి సౌదీ ప్రిన్స్ ఎవరైతే ఉన్నారో ఫైజల్, ఆయన భారతదేశాన్ని అప్రోచ్ కావడం జరిగింది. పాకిస్తాన్ ఈ రకంగా సీజ్ ఫైర్ కోరుతోంది అని. ఈ విషయాన్ని ధృవీకరించడానికి పాకిస్తాన్ నుంచి ఫోన్ రావాలి అని చెప్పంటే వెంటనే పాకిస్తాన్ నుంచి నిమిషాల్లో పాకిస్తాన్ నుంచి ఫోన్ వచ్చింది. తర్వాత సీజ్ ఫైర్ తర్వాత ఏవైతే జరగాలో ఆ మొత్తం నామ్స్ అండ్ కండిషన్స్ ఏవి జరగాలో మొత్తం అన్నీ కూడా జరిగిపోయినాయి. దీన్ని తన ఖాతాలో వేసుకుందామని చెప్పి ట్రంప్ పడరాని పాటలో పడ్డాడు, పడరాని చేతలన్నీ పడ్డాడు, కానీ అతని ఖాతాలో పడలేదు. దాని భూమిలో రాళ్లను పాతి అది చూడడానికి చాలా గొప్పగా కనిపించడానికి, స్ట్రాంగ్గా కనిపించడానికి కోసం అని చెప్పేసి కాబుల్ స్టోన్స్ అన్ని రాళ్లను పాతారు. అది బెల్జియంలో. దానివల్ల టూరిస్ట్ అట్రాక్షన్ బాగా పెరుగుతుంది. ఆ 2-3 స్ట్రీట్స్ ఏవైతే ఈ కాబుల్ స్టోన్స్ పాతిన కాబుల్ స్ట్రీట్స్ అంటారు బెల్జియంలో, ఆ స్ట్రీట్స్లో జనాల రద్దీ, టూరిస్టుల రద్దీ ఎక్కువ. ఎందుకంటే అవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి. ఈవినింగ్ లైట్స్ అవి పెట్టడం వల్ల వాటికి అందం ఇంకా ఇనుమడిస్తుంది. అందుకని చెప్పేసి వాటిలో ఆ 2-3 స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీట్స్లో చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. అయితే వెళ్ళే టూరిస్ట్ మహాశయాలు ఏం చేస్తున్నారు, తమ బెల్జియం ట్రిప్కి గుర్తుగా ఆ కాబుల్ స్టోన్స్ ఏవైతే ఉన్నారో వాటిని పీక్కుని వచ్చేస్తున్నారు. అవి దాదాపుగా ఒక ఐస్ క్యూబ్, పెద్ద ఐస్ క్యూబ్ ఉంటుంది కదా, దాని సైజులో ఉంటాయి. ఆ దెబ్బకాయ సైజు ఉంటుంది కదా అప్రాక్సిమేట్గా, ఆ సైజులో ఉంటాయి. ఆ సైజులో ఉండి అవి మొత్తం దారి పొడుగుతా పాతి పెట్టబడి ఉంటాయి అన్నమాట. వాటిని పీకుని వచ్చేస్తున్నారు. ఇవి చాలా విలువైన రాళ్ళు. మళ్ళా వాటిని పాతాలి అంటే దాదాపు స్క్వేర్ మీటర్కి 30,000 రూపాయల వరకు అవుతుంది అని చెప్పేసి బెల్జియం అథారిటీస్ చెప్తున్నాయి. అయితే ఇది వాళ్ళు వస్తున్న టూరిస్టులని వాళ్ళు బతిమలాడుతున్నారు, దయచేసి మీరు ఇటువంటి పనులు చేయకండి, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది, మీరు మా సంస్కృతిని గౌరవించట్లేదు, ప్లస్ మా లోకల్ అథారిటీస్ ఏవైతే ఉన్నాయో, లోకలైట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ బతుకు జీవనం సాగిస్తున్నారు వాళ్ళని అవమానిస్తున్నారు, దయచేసి ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి వాళ్ళు బతిమలాడుతున్నారు. ఇది ఇట్లా ఉండగా వియత్నాంలో కథ ఇంకోలాగా ఉంది. అక్కడ ఏం చేస్తున్నారు, మాన్యుమెంట్స్ మొత్తం మ్యూజియం లాంటిది ఉంటుంది. ఆ మ్యూజియంలోకి వెళ్ళి రాజులు ఏవైతే ఉంటారో రాజులందరూ కూర్చున్న కుర్చీలు, లేకపోతే వాళ్ళు పడుకున్న పంచాలు, పరుపులు, వాళ్ళ దుస్తులు అని
ఆ ఏరియాకి వెళ్ళి ఆ మాన్యుమెంట్స్ చేతులని, ఆ కుర్చీ చేతులని, ఆ తర్వాత మంచాల కోళ్ళని వాటిని విరగొట్టేస్తున్నారు, పరుపుల్ని చింపేస్తున్నారు. అది మామూలు వ్యక్తులు కాదు, శుభ్రంగా తాగిన వ్యక్తులు కూడా ఈ రకంగా చేస్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళకి చాలా నష్టం వస్తుంది, టూరిస్టుల మీద గౌరవం పోతుంది. ప్లస్ టూరిస్టులు ఆ దేశ సంప్రదాయాన్ని గౌరవించనట్టు. ఇది చాలా అసహ్యకరమైన పద్ధతి, చాలా అసహ్యకరమైన పద్ధతి. దీన్ని ఏ రకంగా ఆపాలి? ఆపడానికి ఏముంది, అక్కడ దిగరాని పెంచడమే. అక్కడ ఇంకా నలుగురిని గార్డ్స్ని పెట్టి ఎవరు అట్లా చేయకుండా వస్తుంటే పోతుంటే వాళ్ళ మీద దృష్టి పెట్టేసి అటువకు ఇట్రా అని చెప్పేసి మనకి తిరుమలలో ఎట్లాగైతే తోసేస్తూ ఉంటారో ఆ రకంగా తోసేస్తూ ఉంటేనే కానీ ఇటువంటి టూరిస్టులకు, సోకాళ్ళు టూరిస్టులకు బుద్ధి రాదు.